ఫిబ్రవరి 1వ తారీఖున కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా మెట్ట ప్రాంత వాసిగా జనసేన పార్టీ తరఫున మా ఆకాంక్షల్ని కేంద్ర ప్రభుత్వానికి మీ ద్వారా తెలియజేయదలుచుకుంటున్నాం. ఈ నెల్లూరు జిల్లా మెట్ట ప్రాంతాలైనటువంటి ఇటు ఆత్మకూరు, ఉదయగిరి ప్రాంత వాసుల దశాబ్దాల కళ నడికోడి శ్రీకాళహస్తి రైల్వే మార్గం. ఇది 2021కే పూర్తయ్యి ట్రయల్ రన్ కూడా జరగాల్సిన సిచ్యువేషన్ ఉంది. కానీ ఈ రైలు ప్రయాణించే ప్రాంతంలో ఈ భూసేకరణ జరగని కారణంగా ఈ పనులు అయిపోయాయి. ఇప్పటికైనా ఈ భూసేకరణ త్వరితగతిన పూర్తి చేసి వీలైనంత త్వరగా ఈ రైలు మార్గాన్ని పూర్తి చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. ఈ ప్రాంత యువత తన ఉపాధి అవకాశాల కోసం ఇటు చెన్నైకో, హైదరాబాద్కో, బెంగళూరుకు తరలిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నెల్లూరు జిల్లాలో ఆలాకూర పరిశ్రమలు వస్తున్నప్పటికీ అవి తీర ప్రాంతం, కృష్ణపట్నం పోర్టు ఆ తీర ప్రాంతానికి పరిమితం అయ్యి గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆత్మకూరులో సెంచురీ ప్లైవుడ్ పరిశ్రమ 1500 కోట్ల రూపాయలతో సెంచురీ ప్లైవుడ్ పరిశ్రమ శంకుస్థాపన జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మొండి వైఖరి కారణంగా ఈ కర్మాగారాన్ని బద్వేలుకు తరలించడం జరిగింది. ఫలితంగా దాదాపు ప్రత్యక్షంగా పరోక్షంగా 5000 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు పొందే అవకాశం ఆత్మకూరు నియోజకవర్గం కోల్పోయింది. ఇప్పటికైనా ఆ సెజ్ ఇప్పటికీ ఖాళీగానే ఉంది. అన్ని వస్తువులతో ఇండస్ట్రీ పెట్టుకోవడానికి సిద్ధంగా ఉంది. దాంట్లో ఏదైనా మంచి ఇండస్ట్రీ పెట్టి ఆత్మకూరు ప్రాంత యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఇప్పుడు ఇక్కడ నుంచి హైవే టు హైవే కనెక్టివిటీ హైవేలు ఇస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్. ఆత్మకూరు ఈ హైవే నడుస్తుంది, ఆత్మకూరు కృష్ణపట్నం హైవే నడుస్తూ ఉంది. ఇక్కడ నుంచి తర్వాత వింజమూరు దగ్గర ఒక హైవే వచ్చింది. ఆత్మకూరు నుంచి వింజమూరు దాకా హైవే లింక్ ఇస్తే ఈ రోడ్డు అధ్వానంగా ఉంది, ఈ రోడ్డు బాగుపడుతుంది. అదేవిధంగా అనంతసాగరం దగ్గర ఒక హైవే వచ్చింది. ఈ ఆత్మకూరు హైవే నుంచి అనంతసాగరం హైవే వరకు ఈ సోమశిల రోడ్లో ఇది కూడా హైవేగా ప్రకటిస్తే బాగుంటుందని చెప్పి జనసేన పార్టీ తరఫున మా ఆకాంక్షలు తెలియజేస్తున్నాం.